పెద్దవాడు అయ్యే బుద్ధి లేదా? బుద్ధి ఉండినా నీకు విద్య లేదా? నేను 9 నెలలు గర్భావతిని. వంకా మెట్టికి హుడుము జాలను, గుంతా మెట్టికి నడుము జాలను, మిట్ట మెట్టికి ఎక్క జాలను. ఇటువంటి గర్భావతిని విడిచి ఆ ఢిల్లీ వేరే కచ్చారికి వలదు నాత. అలాగనే ఉన్నారండి. 12 మంది మద్రసాన్ని పక్కన ఉన్నారు. నా పైగా నేనుగా ఇప్పుడు భార్య దేవునిగా బ్రహ్మతో జీవనిచ్చడం వాళ్ళకి లేవలు పెరిగిన భార్య దేవునిగా బ్రహ్మతో జీవనిచ్చడం పోనీ అక్కడ సినిమా కొట్టాడు అయిపోతుడు ఎంత పెద్ద రాజు వచ్చేసి నువ్వా అట్లా మాట మాట్లాడుతున్నావా? ఎంత మాట్లాడినా నా భర్తే కదా. మా భార్య భర్తల మమకారం మా భార్య భర్తల మమకారం నీకేమో ఫలనా కూర్చోకూడదు. అయినా అలాగే నీకు తలుపు తెలుపుతున్నాను.
కంటికి ధర తెగవాళ్ళు ఆడు దిగేదా నాదా వాళ్ళు గుడ్డ గుడ్డలు లేక వాళ్ళు పరితపించేది లేదా సరేసరా భారీ చెప్పి మాటలు వెనుక ఆ నల మహారాజు జూదుములాడి ఓడిపోలేదా? అడవులలో అందమలేక ఆధారపడలేదా? కంటికి నిద్ర లేక వాళ్ళ కాడు తిరగలేదా? కట్టుడుకు గుడ్డలు లేక వాళ్ళు పరితపించలేదా? వలదండి ఎవరు మేము బుడబుడపులు సమయం ఇక్కడ ఎవరికి వచ్చినది? నరశోకము జరుగుతుంది, నరశోకము నరశోకము నచ్చింట దీపం మారిపోతాము. అమ్మ పలుకు జరగదు, అమ్మ పలుకు పలకలు చాముండేశ్వరి. అది ఇప్పుడు వచ్చినావు కదా, ఏమిటి? మేము ఊరు తిరిగే వాళ్ళు స్వామి. ఊరు తిరిగే వాళ్ళు కరెక్ట్. ఇక్కడ ఏమిటికి వచ్చినది? మేము తెల్లవారి 5 గంటలకే నిద్ర లేచి బెలేబిత్తులు ఊరంతా బిర్యాబిత్తులు బట్టలిప్పేసి ఊరు చుట్టేసుకొని వచ్చి ఇప్పుడు కాదా తెల్లారి 4 గంటలకు లేచి బెలేబిత్తులు ఊరు మెరుగు నేర్చుకొని వచ్చి తెప్పగడ్డ మీద తపస్సు పెట్టుకుంటే ఈ ఊర్లో ఏం జరిగేది మాకు తెలుస్తుంది. అవును, ఇప్పుడు మాకేం చెప్పేదానికి బయట దాకా వచ్చినది. ఈ ఇంటర్నెట్ నరశోకము జరుగుతుంది, నరశోకం జరుగుతున్నది నా కన్న కనపడుతున్నది కాబట్టి మా ఇంట్లో ఉన్నాం కదా. రేపు లోపల ఈ నెట్టిన దీపం మారిపోతా ఉంది. పలకవే చాముండే నాకు అట్లా అనిపిస్తా ఉంది. నువ్వెక్కడ పైన పోయినట్టున్నావా? నువ్వు పోతావైతే నిజం చెప్తే కొడతారు, అబద్ధం చెప్తే ఏందో ఏందో ఒకటి చెప్పి మనకు కావాల్సిన పట్టించుకొని వెళ్ళిపోవాల్సిందే. నిజాలు చెప్తే కొడతారు రాజు. నేను జీవదృష్టిలో చూడగా నువ్వు పాతావు. ఎక్కడ పైరోడు పాతావు కానీ తిరిగి వస్తావో రావో తెలియదు కదా తండ్రి. అమ్మ పలక జగదాంబ పలక అపశకనం ఏమీ లేదు. ఏమన్నా దాన ధర్మంలో చేస్తే మా దావను మేము పట్టుకొని నీకేమి దాన ధర్మం కావాలా? నీకు చేస్తాను. నేనేం కావాలా? ఆడోళ్ళేమి ఇంత దాన ధర్మం చేసి నువ్వేం ఆడదా? అమ్మను పిలిపించప్ప. అమ్మను పిలిపిస్తాను. నాకేం కావాలి? నీకేనే అమ్మను పిలిపించి అమ్మ దగ్గర ఇప్పించుకుంటా. నాకు కావాల్సింది నీ దగ్గర లేదు, అమ్మ దగ్గర ఉంది. నేను ఇస్తాను కదా, ఇచ్చాను అట్లా.
కొట్టా ఉంటే చేపం పెడతాం. చేపలు కలపో శాపం పెడతాం. బుడబుడగుతో కొట్టినోడు పుట్టి జన్మ లేకుండా పోతాడు. అమ్మా రామ్మ నరకోకము జరుగుతా ఉంది. నా బుడబుడ రీప్ మారిపోతుంది పో. రామ్మ అమ్మ జగదంబ రామ్మ చెప్తాందిరా. ఆడబొలకు ఏడబొలకు ఏడంటే ఆడబొలకు తల్లి ఏడాడు పడుతుంది పొడపడి కానీ దీపం బలుకుతుంది. చెప్పు అమ్మ బొలకు జగదంబ బొలకు ఆడబొలకు ఏడబొలకు బుడబుడు బుడబుడు అమ్మ బొలకు ఆడబొలకు ఏడబొలకు అమ్మ ఆడబొలకు ఏడబొలకు కింద బొలకు తల్లి కింద బొలకు పైన బొలకు పలకవే అమ్మ పలకవే చాముండేశ్వరి జగవతి భగవతి భారత మాత అమ్మ అన్నా నువ్వు జోడగా పతి వర్తవలే ఉండావా అన్నా పొడపడికి అన్నా ఈడు మొండమోసిపోయినాడు అమ్మ. ఈ తరుపు కాడు ఈడు రేవు వచ్చినాడు మధ్యలో ఉన్నాడు. ఇంకేం చెప్పేది లేదు నా పుట్టిన ఇచ్చిన్నాను బాగున్నాను. అయ్యో ఎంత పని చేసివే. ఈడు మగం బెత్తం తాకే రకము కాదే. ఈడు పొద్దున్నే నిద్ర లేస్తే పీదినే రకమే. అమ్మా నాయన పలుకుతుంది జగదాంబ. ఏమని పలుకుతుంది స్వామి? నరసోకము జరుగుతుంది. నీకెంత స్వామి? బుడబుడక మహిమమ్మ. మా ఇంట వారం లెక్క 5-6 దినాల లెక్క నరసోకం అంటే ఒకటే పట్టు. ఇప్పుడు కూడా గలాట జరుగుతున్నాయి కదమ్మా. వద్దు నేను వద్దు నేను కొన్ని రే అంట. అమ్మా అన్నా పడపడకన్నా బుడబు నేను ఉండేది నీటి చెప్పు. చూడి నీకు ఏ మొగలు పైన మాట్లాడా లేదా? పోతా ఉన్నాడు. పైన పోతాడే గాని వస్తాడు వస్తాడు చెప్పేదా? చూడి నీకేమి కావాల్సిన ఇస్తా. ఏమి మా ఊరికి జేము గోరు మాకు మంచిది గోరు. నీకు 7 కేజీలు గుడ్లు కోడి పట్టిస్తా. అయ్యా పైన ఉండే రాగి అండా ఇస్తా. మౌ అది ఇచ్చినావు. ఇంకా ఒకటి కావాలమ్మా. ఏంది నాయన? నా పెండ్లాము ఊరు బయట సింతమాని కింద ఈనింది. ఈయన కాదు కీర్తమాడింది అన్నమాట. నువ్వెప్పుడు చచ్చిపోయేదా? ఆయన చచ్చిపోతే నువ్వు చచ్చిపోకూడదా? నీకు రామ ఆడిచ్చేవాళ్ళ. అమ్మా నా పెన్నాపు తీర్థమాడింది. కట్టుకోవడానికి బట్టలు లేవు. నీ చీర ఒకటి ఉంటాయి అమ్మా. నాయన నీకు ఎన్ని కావాల్సిన అమ్మా పలవడాల చీరలు ఏమి కావాల్సిన ఇస్తా. తెలుగువారి కచ్చారికి మౌ అమ్మా రంగా లేకపోతే లోపల దాయరన్నా అమ్మా. నువ్వు శాంతం అవునండి శాంతమ్మను పెట్టుకో. ఆయమ్మ ఈయన పెట్టుకుంటుంది. ఏ రంగా జగదాంబ పలకవే పలుకో పలకవమ్మ మా భర్త నీకు జయము కలుగు. నీ భర్తకు జయము కలుగు. నీకు జయము కలుగు తల్లి. నీ భర్తకు జయము కలుగు. నీకేం కావాల్సింది ఇస్తున్నాను. చీర లంగా జాకెట్ అట్టాడు ఉంటాయి. అన్ని ఇస్తారే. భీము బ్యాగ్ ఉంటాయి. అన్ని కూడా ఇస్తారే. నల్లకోడి తక్కువ. నల్లకోడి ఉంటే ఒకటి పట్టి. నల్లకోడి గుడ్లు కోడి పట్టిస్తున్నాను. అండా ఉంది కదా రాగి అండా. రాగి అండా అదన్నా ఇమ్మా. చూడే బుడబుడ కులకి ఇట్లా దాంట్లో మీద కన్ను. గుడ్లు కోడి ఆడుంది. రాగి అండాలు ఆడున్నాయి. పెద్దది పిల్లి ఆడుంది. నల్ల పిల్లి ఉంది కదా మీ ఇంట్లో. అట్లా కావ చేసుకొని తినేకి. ఏయ్
అత్త సుక్కలు 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 చూపిస్తాడు. 5 నిమిషాలు కంటే అయినా మరి విలువలు చెప్పి నేను జాను కదండి. అలాగైతే అవును నీకు ఇంకా ఒక నీతి శాస్త్రమును బోధిస్తున్నాను వినడా. అది ఏమిటి బాబా? ఖండమని బాబా అలాగే నీకు ఇంకా ఒక్క నీతి శాస్త్రమును బోధిస్తున్నాను విననాథ. నాథ భార్య చెప్పిన మాటల వెనక భార్య చెప్పిన మాటలు వెనుక అవును ఆ దుర్యోధనుడు భీముని చేత మృత్యు పొందలేదా? ఇకనైనా నా మాటలు వినండి. తన హనుమలకు హంస చేసి ఆ రాజ్యములంతా దోచుకున్నాడు పరమ దుర్మార్గుడు దుర్యోధనుడు. ప్రాణేశ్వర భార్య చెప్పిన మాటలు వెనుక ఆ రావణాసురుడు శ్రీరాములు చేత మృత్యు పొందలేదా? ఇకనైనా నా మాట వినండి నా అత్త. రమణాసురుడు తన కూతురు వరుసగా అవుతున్న చిన్న తల్లి శవ తీర్చుకున్నాడు. అడ్డు పెట్టి వారు అనుకుంటున్నా
ప్రాణేశ్వర అవునా కంటామని భార్య చెప్పిన మాటలు వినక అవును ఆ కంసరాజు శ్రీ కృష్ణుని శత మృత్యు ముందలేడు. ఇకనైనా నా మాట వినండి నాత. కంటామని నాత కంసరాజు తల తోడబడిన చెల్లెల పెట్టని అవును కంటామని వాడి కట్టి మరి తీసుకున్నాడు. ఆ కంసరాజు అప్పుడు రేపల వేసారమ్మ దగ్గర విడుతూ వచ్చిన ఆ బిడ్డని అప్పుడు వాళ్ళ అన్నకు భయపడి అప్పుడు వాడి కట్టి మరి తీసుకున్నాడు కమచరాజు. అటుమిట్టు వాడు అనుకుంటే వాయి చూస్తుంది మహారాజు. ప్రాణేశ్వర అవునా కంటామని భార్య చెప్పిన మాటలు వినక అవును ఆ హిరణ్యాసురుడు నరసింహము శత మృత్యు పొందలేడు. ఇకనైనా నా మాట వినండి నాత. అవునా కంటామని ఏయ్ ఆ చూడు తన కన్న కడుపులో పుట్టిన ప్రహ్లాదుడికి పెట్టాలి కష్టాలు పెట్టి వేలినంత తొక్కించినాడు, సర్పముతో కనిపించినాడు. అటువంటి వాళ్ళు కూడా వాయి చూసిన మహారాజు. ఏయ్ ఓకే కంటామని ఏయ్ రేపు మండిలో మన్నాడే మంది మా మాట కంటామని సత్యన బతికిన పేరమండల చంద్రబాబులో సారికాలం బతకడానికి పుట్టినాడు కాదు. కోడికి బతికిన కడిగి వంద బతికిన ఈ ఢిల్లీ వారికి జారికి నాకు జీవనిచ్చిన వాళ్ళకి లేదా